వావ్, ఐ ఫీస్ట్ అనడానికి నిజమైన నిదర్శనం కదా. అంత అందంగా పర్ఫామ్ చేశారు, ప్రతి ఒక్కరూ ఆనందించారని అర్థమవుతోందండి. వేణుగోపాలాచార్య గారు కూర్చున్న చోటు నుంచి కదలకుండా ముందు నుంచి కూడా చాలా తీక్షణంగా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారండి. గురుగారు, మీ ఆశీస్సులు మా అందరిపై ఉండాలి, మీ అభిమానం ఇలాగే ఉండాలి. వేద పండితులందరికీ నిండు మనసుతో వందనాలు. మీ ఆశీర్వాద బలమే ప్రకృతి వైపరీత్యాలు ఏవి సంభవించకుండా అందరం సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే అందుకు కారణం మీరే. మీ అండదండలు, మీ ఆప్యాయత, మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్, రామేశ్వరరావు గారిపై ఉన్నటువంటి అభిమానంతో వారికి పాటల్ని అంకితం చేస్తూ దిల్ రాజు గారు స్వయంగా కంపోజ్ చేయించారు. అండ్ మరి ఆ పాటకి చక్కగా లిరిక్స్ని అందించారు అనంత శ్రీరామ్ గారు. వీరందరూ ఎన్నో హిట్ మూవీస్కి హిట్ సాంగ్స్ని అందిస్తూ ఉంటారు. మరి అలాంటి సాంగ్స్ ఇప్పుడు మనం వినబోతున్నాం. ఫెంటాస్టిక్ సింగర్స్, అందరికీ ఇష్టమైన సింగర్స్, ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సింగర్స్ గీతా మాధురి అండ్ శ్రీకృష్ణ ఇద్దరు కలిసి ఆ పాటలను పాడుతూ ఈ అకేషన్కి ఇంకాస్త అందాన్ని పెంచబోతున్నారు. హాయ్ గీత, వెల్కమ్. హాయ్ శ్రీకృష్ణ. సో ఇద్దరి వాయిస్ నుంచి ఇప్పుడు మనం మంచి సాంగ్స్ వినబోతున్నాం, స్పెషల్గా జూపల్లి ఫ్యామిలీకి డెడికేట్ చేస్తూ మనందరి ఆనందం కోసం. అందరికీ నమస్కారం. ముందుగా జూపల్లి రామేశ్వరరావు గారికి షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వారి సంస్థ తరఫున మేము చాలా కార్యక్రమాలు గతంలో చేస్తున్నాం. అండ్ ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో మేము కూడా భాగం కావడానికి ముఖ్య కారణమైన వారికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామివారి మంగళాశీస్సులు వారి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూపల్లి రామేశ్వరరావు గారి మీద వారి కుటుంబ సభ్యులు వారందరూ, అలాగే వారి స్టాఫ్ అందరూ కూడా ఎంత ప్రేమగా ఉంటారు అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకుని తయారు చేసిన కొన్ని 2 అద్భుతమైన పాటలతో ఇప్పుడు నేను అలాగే గీతా మాధురి ఇద్దరం కూడా మీ అందరి ముందు పర్ఫామ్ చేయబోతున్నా. థ్యాంక్ యూ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరజీయరు స్వామి వారి దివ్యాశీసులతో పావనమైన మీ షష్ఠి పూర్తి జీవనము మాకు సదా స్మరణీయము, ఆచరణీయము, ఆదర్శప్రాయము. అందుకే అందుకోండి మీ అనుజ అనుచర అనునాయ అభిమాన సకుటుంబ సపరివార సమేత నీరాజనము. పూర్తి సందళ్ళు తెచ్చింది. 60 ఏళ్ల పండగ వచ్చింది, షష్ఠి పూర్తి సందళ్ళు తెచ్చింది. 6 దశాబ్దాలైన అలవరి మీ మనస్సు, 6 శతాబ్దాలైన చెరగని నీ యశస్సు మాలో ఆనందాన్నిట్ట వెలిగించింది. మై హోమ్ అనుమంత్రం మాతో నడిపించింది. జూపల్లి రామేశ్వరరావు ఏ విజయాలు మీకు సాటిరావు. జియర్ స్వామి ఆశీర్వచనాలు ఏ క్షణమైన మిమ్ము వీడిపోవు. జూపల్లి రామేశ్వరరావు ఏ విజయాలు మీకు సాటిరావు. జియర్ స్వామి ఆశీర్వచనాలు ఏ క్షణమైన మిమ్ము వీడిపోవు.
అప్పుడా చిన్నతనాన శోకం ముసిరినా మైళ్ళకు మైళ్ళు నడిచెళ్ళి చదివిన మీ తపన వైద్యునిగా నిలిపింది మీ అంకిత భావం వలన. అయినా తృప్తి చెందన శక్తి వంచన లేకుండా పగలు రాత్రి కష్టించాలని మీ ఆలోచన. రాజధాని వ్యాపారాన రాజస్థానమందించిన మై హోమ్ సామ్రాజ్యానికి సామ్రాట్టుగా మారిన జూపల్లి రామేశ్వరరావు. ఏ విజయాలు మీకు సాటిరావు. స్వామి ఆశీర్వచనాలు ఏ క్షణమైన మిమ్ము వీడిపోవు. జూపల్లి రామేశ్వరరావు. ఏ విజయాలు మీకు సాటిరావు. స్వామి ఆశీర్వచనాలు ఏ క్షణమైన మిమ్ము వీడిపోవు. స్వామి రాక నీ జీవితాన్ని మార్చాక వ్యాపారమే కాక ఆధ్యాత్మికతను పెంచాక మాధవ సేవే నిజముగా సర్వ ప్రాణి సేవ అనుకుంటిరి గనుక అదిగో అందరూ వరుసగా కదిలొస్తున్నారు మీ వెనుక. ఇంకా విశ్రమించక వైద్యాలయాలు విద్యాలయాలు పరిశ్రమలు స్థాపించిన ఓ కరుణాత్మక మీరు 100 ఏళ్ళు ఉండాలి నిన్ను ఆరోగ్యవంతునిగా అంటూ దీవిస్తుంది దివ్య సాకేత వేదిక. జూపల్లి రామేశ్వరరావు. ఏ విజయాలు మీకు సాటిరావు. స్వామి ఆశీర్వచనాలు ఏ క్షణమైన మిమ్ము వీడిపోవు. జూపల్లి రామేశ్వరరావు. ఈ విజయాలు నాకు సాటిరావు. స్వామి ఆశీర్వచనాలు ఏ క్షణమైన మమ్ము వీడిపోవు. ఒక వ్యక్తి గురించి ఇన్ని అద్భుతమైన ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో వారు మనందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచారు. మరొకసారి వారికి షష్ఠి పూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చాలా అందంగా అద్భుతంగా పాడి వినిపించారు గీతా మాధురి అండ్ శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ చాలా దగ్గరుండి జాగ్రత్తగా లిరిక్స్ దగ్గర నుంచి అన్నిటికీ కేర్ తీసుకున్నారు. తమ్ముడు అంటే ఇలా ఉండాలి అని అందరికీ అనిపిస్తుందండి చూసే వాళ్ళందరికీ. జగపతిరావు గారు, జూపల్లి జగపతిరావు గారిని ఒక్కసారి ఆహ్వానిస్తున్నాం. మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ ఇంకొక సాంగ్ ఉంది. ఆ సాంగ్ జగపతిరావు గారు మాట్లాడగానే మన కోసం పాడి వినిపిస్తారండి ఈ ఇద్దరు సింగర్స్. ఒక్కసారి జగపతిరావు గారు మాట్లాడాలి కదా, క్లాప్స్ మీ నుంచి రెస్పాన్స్ వస్తే వారు మాట్లాడతారు. థ్యాంక్స్.
పని ఎక్కువ చేసేవాళ్ళు ఇలాగే అండి, తక్కువ మాట్లాడతారు కదా. సో ఈరోజు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరుగుతుంది అంటే వారి కృషి ఎంతగానో ఉంది. సో ఇక్కడ నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో హ్యాపీగా ఇప్పుడు మనం సెకండ్ సాంగ్ విందాం. మరి ఆ సాంగ్ ఇంకెంత అద్భుతంగా ఉందో వెయిట్ చేస్తున్నాం. కృష్ణ అండ్ గీత ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన జూపల్లి రామేశ్వరరావు గారికి వారి షష్ఠిపూర్తి సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ వారికి ఈ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాం. ఇది వారి కుటుంబం మొత్తం, వారి కుటుంబం అంటే వారి ఫ్యామిలీ, వారి సంస్థ తరపున ఉద్యోగులు, లేకపోతే అందరూ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకునే ప్రతి ఒక్కరు వారి కోసం పాడుకునే పాట. మీ అందరి గొంతుల్ని మా ఇద్దరి గొంతుల్లో కలుపుకుంటూ ఇప్పుడు ఈ పాట మీకోసం. అందరూ ఒకసారి చప్పట్లు ఆల్ టుగెదర్, కమ్ ఆన్. మీతో మేము మాతో మీరు ఉంటే ఎంతో ఆనందము. మీతో మేము మాతో మీరు ఎప్పటిదో ఈ అదృష్టము. మీతో మేము మాతో మీరు ఉంటే ఎంతో ఆనందము. మీతో మేము మాతో మీరు ఎప్పటిదో ఈ అదృష్టము. We are so lucky, we are so lucky, we are so lucky, పెదనాన్న. రామేశ్వర గారు అబ్బాయి, నేను రామేశ్వర గారు తమ్ముడండి. రామేశ్వరరావు గారు మా ఆయనండి. రామేశ్వరరావు గారి మనవలం. మంచి నాన్నగా, మంచి అన్నగా, మంచి భర్తగా మంచి తాతగా అందరికీ మీరు ఎంతో మంచోరు. వరసకి ఎవరికి ఏమైనా ప్రతి వారికి అయినోరయ్యారు. We are so lucky, hey, hey. We are so lucky, hey. We are so lucky, అన్నయ్య. మీతో మేము మాతో మీరు ఉంటే ఎంతో ఆనందము. మీతో మేము మాతో మీరు ఎప్పటిదో ఈ అదృష్టము. రామేశ్వర గారు మా బాస్ అండి, మా సార్ రామేశ్వర గారు. రామేశ్వరరావు గారు మాకు చాలా హెల్ప్ చేశారండి. రామేశ్వరరావు గారి మాకు ఇన్స్పిరేషన్. గొప్ప బాస్గా, గొప్ప సారుగా, గొప్ప మనిషిగా గొప్ప వ్యక్తిగా దేశంలో మీరు ఎంతో గొప్పోరు. మమ్ములని పొగిడేస్తారు ఏ చోటైనా చెబుతుంటే మీ పేరు. We are so lucky, we are so lucky, we are so lucky, తాతయ్య. మీతో మేము మాతో మీరు ఉంటే ఎంతో ఆనందము. మీతో మేము మాతో మీరు ఎప్పటిదో ఈ అదృష్టము. థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన పుట్టినరోజులు, మహోత్సవాలు ఎన్నో వారు జరుపుకోవాలని వారి కుటుంబ సభ్యులకు అందరికీ, వారి సంస్థ మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమంలో మాకు కూడా భాగం దొరికినందుకు సంతోషపడుతూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ మా కోసం వినిపించినందుకు గీతా మాధురి అండ్ శ్రీకృష్ణ.
ఓకే, అందరూ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఒక స్పెషల్ షార్ట్ ఫిలింని ఇప్పుడు మనం ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం. మరి మామూలు వారు కాదండి, ఎందుకంటే జూపల్లి ఫ్యామిలీ అంటే ఆ రేంజ్కి తగ్గట్టుగా, ఆ క్రియేటివిటీకి తగ్గట్టుగా సూపర్గా షార్ట్ ఫిల్మ్ని క్రియేట్ చేశారు. అందంగా కెమెరా ద్వారా బంధించారు. మన కోసం డైరెక్ట్ చేసి స్పెషల్గా గిఫ్ట్గా అందించబోతున్నారు వంశీ పైడిపల్లి గారు. ఫేమస్ డైరెక్టర్గా మనందరికీ వారు ఆల్రెడీ ఎంత దగ్గరయ్యారు. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలింని ఇంకెంత అందంగా డైరెక్ట్ చేస్తుంటారా అని వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారి అందరం హ్యాపీగా క్లాప్స్ కొడితే వంశీ గారిని హార్ట్ఫుల్గా మనం స్టేజ్ పైకి రిసీవ్ చేసుకుందాం. సో ఐ రిక్వెస్ట్ వంశీ పైడిపల్లి గారు, ప్లీజ్ కమాండ్ టు డైస్ సార్. సరిపోవట్లేదు, ఇంకాస్త జోష్. ఎందుకంటే చిన్నజీయ స్వామీజీ, జనరల్గా స్వామీజీ అంటే మనం కీర్తనలు, శ్లోకాలు ఇలాంటివి అనుకుంటారు. కానీ మన మనసుకు తగ్గట్టుగా, మన ఇష్టాలకు తగ్గట్టుగా స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. అందుకే ఇన్ని రకాల వేరియేషన్స్ని మనం ఒకే స్టేజ్ పై చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. హార్టీ వెల్కమ్ వంశీ పైడిపల్లి గారు. సో వారి ఈ షార్ట్ ఫిల్మ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ని అండ్ జూపల్లి ఫ్యామిలీతో వారుకున్నటువంటి రిలేషన్షిప్ని వారి వర్డ్స్లో విందాం. అందరికీ నమస్సుమాంజలు. మొదటిగా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాచంద్ర జిఆర్ స్వామి గారికి పాదాభివందనాలు. ఫస్ట్ శ్యామ్, రామ్, రంజిత్, రామేశ్వరం అంకుల్ వెళ్ళి అక్కడ కూర్చుంటే కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వెంకీ ఎక్కడ? వెంకీ 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 ఉన్నాడు ఇక్కడే. వెంకీ వెంకీ ఎక్కడ? కాదు, వెంకీ కావాలి. ఓకే, రంజిత్ ఆంటీని, అంకుల్ని ఇక్కడ కూర్చోబెట్టండి. దయచేసి ఇక్కడ ముందున్న వాళ్ళు కొంచెం అందరు వెనక్కి జరగాలి ప్లీజ్. అందరు సినిమా చూడాలి, అందరు కష్టపడ్డారు దీనికోసం. సో మీరు అందరు దయచేసి వీలైన చైర్స్ తీసుకొని కూర్చోండి అందరూ ప్లీజ్. ఇప్పుడు ఈ నెక్స్ట్ 45 మినిట్స్ పాటు దయచేసి అందరికీ ఒక రిక్వెస్ట్. అంకుల్, రామేశ్వరం అంకుల్ నమస్తే. అంకుల్, నెక్స్ట్ 45 మినిట్స్ మీరు అటెన్షన్ ఎటు తీయొద్దు, ఇక్కడే ఉండాలి, ఓకేనా? అలా అయితేనే సినిమా స్టార్ట్ చేస్తాం. సో బేసిక్లీ ఫస్ట్ రామ్, రంజిత్, వినోద్, తర్వాత శ్యామ్ ఒకరోజు పిలిచి నాన్నగారి మీద ఒక షష్ఠి పూర్తి చేయాలన్నారు. వాళ్ళకన్నా ఎక్కువ నేను ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే రామేశ్వరం అంకుల్ నాకు ఒక రామేశ్వరరావు గారు లానే తెలుసు, నాకు అంత పరిచయం లేదు. ఒక ఫంక్షన్లో ఎవరో పరిచయం చేశారు, వంశీ పైడిపల్లి అండి డైరెక్టర్ అంటే. ఒక హాఫ్ అన్ అవర్ హీ స్పెండ్ టైం విత్ మీ అండ్ నాకు ఎనర్జీ ఇవ్వడంలోనే ఒక హాఫ్ అన్ అవర్ గడిపారు ఆయన. సో దట్ వాజ్ మై ఇమోషనల్ కనెక్ట్ విత్ రామేశ్వరం అంకుల్. కానీ వాళ్ళు ఈ ఐడియా అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను,
ఈ సినిమా ఈ ఈ షార్ట్ ఫిల్మ్ ఇలా ఆయన జీవితం పైన చేయాలంటే ఇట్ షుడ్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నోబడీ. అంకుల్, మనం ఏంటనేది మన పిల్లల్ని చూస్తే తెలుసు అంటారు. మీరేంటో ఈ 2 monthsలో మీ పిల్లలతో ఇంటరాక్ట్ అయితే తెలిసింది. యు గాట్ అమేజింగ్ కిడ్స్, ద వాల్యూస్ దట్ యు హెవ్ ఇంకల్కేటెడ్ ఇన్ టు దెమ్. ఆ స్వామివారి దయతో మీ ప్రోత్సాహంతో వాళ్ళు నిజంగా మీ పిల్లలు కానీ మీ వేరే ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు కానీ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ టు స్పెండ్ విత్ దెమ్. సారీ, నేను ఈ సినిమా డైరెక్ట్ చేయలేకపోయాను ఎందుకంటే నేను లేను. సో వెంకీ, హూ ఇస్ గోయింగ్ టు బీ ఎ డైరెక్టర్, హీ డైరెక్టెడ్ ద ఫిల్మ్ అండ్ హీ పుట్ ఇన్ ఆల్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. అండ్ ఈ సినిమాలో ఏంటంటే రామేశ్వరరావు గారి ఫ్యామిలీ మాత్రమే కనిపిస్తుంది మీకు, ఇంకెవ్వరూ కనిపించరు. ఆయన జీవితాన్ని అంటే ఎప్పుడో ఒక నమ్మకం, ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది, కానీ కొన్ని కథల్లోనే జీవితం ఉంటుంది. సో అలాంటి ఒక కథ రామేశ్వరరావు గారిది. ఇట్స్ సో ఇన్స్పైరింగ్. అండ్ ఆయన సంపద కోసం ఎప్పుడూ కష్టపడలేదు, ఆయన కష్టపడుతూ వెళ్ళారు, సంపద దానంతటి అదే వచ్చేసింది. ఇన్ని రోజుల్లో నేను వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యాక నాకు తెలిసింది అదే. సో మీకు ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఫస్ట్ నన్ను ఇక్కడికి స్టేజ్ ఎక్కించారు. సో ఇందులో రామేశ్వరరావు గారు డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ రామేశ్వరరావు అంకుల్ చిన్నబాబుగా ఉన్నప్పుడు అమోల్, ఆ తర్వాత రేవంత్, ఆ తర్వాత వినోద్ వచ్చి రామేశ్వరరావు గారి బ్రదర్లో నటిస్తారు. అండ్ శ్యామ్, రామ్ అండ్ రంజిత్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ రామేశ్వరరావు గారి లైఫ్లో నటిస్తారు. సో ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ హియర్. సో ప్లీజ్ ఎంజాయ్ ద ఫిలిం. Uncle, dedicated to you from your family. They put in a lot of hard work into it. Thank you. జై శ్రీమన్నారాయణ. మా జీవన గమనంలో ఎన్నెన్నో మజిలీలు, ప్రతి మజిలీ మరుపురాని మధురమైన భావనలు. ఈ మరుపురాని మధుర స్మృతులు మరల గుర్తుకురాగా, మంచితనపు మనసున్న మీ అందరితో పంచుకోగా. అయ్యో బాలమ్మా, నొప్పులు వస్తున్నాయా? అక్క, అరే నొప్పి వస్తుంది అక్క. బాలమ్మకి నొప్పులు వస్తున్నాయి, జల్దిరా. వస్తున్నాను అక్క. వెంకట్రావు దొరికి కబురు పెట్టుండ్రి. దొరా, బాలమ్మకి నొప్పులు వస్తున్నాయంట. దొరా బాబు పుట్టిండు. దొరా ఏందది? పై మోటార్ వెళ్ళప్పా. అంటే కింద స్కూటర్ ఎట్లా వెళ్తుందో పైన ఆకాశంలో అట్లా వెళ్తుంది వెళ్ళప్పా. ఎంత ఉంటుంది దొరా? ఓ చాలా ఉంటుందిరా, మనతోని కాదు. కానీ ఎప్పటికైనా నా బిడ్డ దాంట్లోనే తిరుగుతాడు. దాంట్లో ఎక్కి తిరుగుతావు కదా నాన్న, తిరుగుతావుగా.
నాన్న శ్రీనివాస్, తమ్ముళ్ళను నీవే కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. రే రామేశ్వర్, ఎందుకు నువ్వు ఎన్టీఆర్ పోస్టర్ ఎందుకు దించినావు? ఏదో సరదాకి. ఇంకోసారి ఎన్టీఆర్ పోస్టర్ చింపావనుకో నీ చొక్కా చినుగొద్ది. సరే సరే. శ్రీనివాస్, ఊర్లో పరిస్థితి ఏమీ బాగాలేదు. నువ్వు వెంటనే బయలుదేరితే మంచిది. ఇట్లు మీ అమ్మ. ఏమైంది శ్రీనివాస్? ఇంటికా నుంచి ఉత్తరం వచ్చింది, వెంటనే రమ్మంటున్నారు. ఏమన్నా సీరియసా? వెళ్తే గానీ తెలియదు. పోయేస్తారా? తొందరగా వచ్చేయి, ఇంకో 2 వారాల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదిగో హాల్ టికెట్. పరిస్థితులు ఏమీ బాగాలేవు. పొలంలో రోజు ఏదో ఒక గొడవ. చూసుకునే వాళ్ళు లేక ఇబ్బంది అవుతుంది. అన్నా ఎప్పుడు వచ్చినావే? ఏమైందన్నా? పిలిచమని పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా అరుగుపై పదపదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే కరుణమినిరా కిరణమై పదపదరా రామేశ్వర్ 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 అమ్మా రామేశ్వర్ని ఎక్కడైనా చూసావా? లేదురా. రేయ్ రామేశ్వర్ని ఎక్కడైనా చూసినావా? లేదు దొరా. దండం దొరా. రేయ్ రామేశ్వర్ రేయ్ ఇక్కడ పడుకున్నావేంట్రా? నేను ఈడికెళ్ళి వచ్చానన్నా. నన్ను అడుగుతాడేంది? భయపడాల్సిందేం లేదు, స్లీప్ వాకింగ్ అంతే. అంటే నిద్రలో నడిచే అలవాటు అనమాట. కళలు ఎక్కువగా కంటుంటాడు అనుకుంటా. 2 వారాలకు మెడిసిన్ రాసిస్తాను, అవి వాడండి, తగ్గిపోతుంది. అప్పటి వరకు రాత్రిలో ఎవరైనా కాపలా ఉండండి. సరే. రే 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 అసలు ఏం కలలుగా అంటావు? పెద్ద భూమి అన్న, దానిలో ఇల్లు, నౌకర్లు, కార్లు.
మస్తు ఉంటుందన్నా. మనందరం చాలా బాగున్నామన్నా. అమ్మా అమ్మా రామేశ్వర్ ఏం చేసిండో తెలుసా? ఏం చేశాడు? ఈడ కాలేజ్ మానేసి సిటీలో హోమియోపతిలో చేరిండు. ఉమాపత? అదేంది? ఏ ఉమాపతి కాదు, హోమియోపతి. అదేంది? అదేదో నాటు వైద్యం లాంటిది. అయితే ఇప్పుడు రామేశ్వర్ డాక్టర్ అవుతాడా? అన్ని గిట్ల సగం సగం చేస్తే ఏమైతాడు? ఎక్కడో దిక్కు ఏదో ఒకటి చేస్తున్నాడుగా, వదిలేయి. అక్కడ ఆడు ఏం చేస్తున్నాడు అన్నదే నాకు భయం. Government, 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 Principal, government, Principal, government, government, Principal, government, Principal, stipend, stipend, stipend. మీరు విద్యార్థులు ఇక్కడికి చదవడానికి వస్తున్నారా, ధర్నాలు గొడవలు చేయడానికి వస్తున్నారా? అర్హత గౌరవం లేని చదువులు చదివి ఏం లాభం సార్? వాట్ డూ యు మీన్? మేము అవడానికి స్టూడెంట్స్, కానీ ఉస్మానియా స్టూడెంట్స్కి వచ్చే ప్రావిజన్స్ కానీ స్టైఫండ్స్ కానీ మాకు రావు. మేము చదివేది మెడిసిన్, కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఇచ్చే గుర్తింపు మాకు లేదు. వాట్ కెన్ ఐ డూ? మీరు ప్రిన్సిపాల్ సార్, మా కన్సర్న్స్ని ప్రభుత్వం దృష్టికి మీరే తీసుకెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. Then we will take it into our hands. Government, 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 government. రామేశ్వర్, హైగ్రవాచారి గారు వచ్చారు. ఆ వస్తే ఏంటి, రమ్మను తేల్చుకుందాం. ఏమే నారాయణరావు, ఎవరు ఈ అబ్బాయి? రామేశ్వర్ అని చెప్పి మన రెడ్డి హాస్టల్ పిల్లగాడే, నాకు మంచి దోస్త్ అయ్యగారు. స్టూడెంట్ యాక్టివిటీస్లో బాగా పాల్గొంటాడు అయ్యగారు. ఎలాంటి వాడు? మంచోడే అయ్యగారు, మన మహబూబ్ నగరే. ఏందా నీళ్ళేంటిది? అదేం లేదయ్యా, కుర్చీ చేస్తాను. సరే పో. ప్రిన్సిపల్ డౌన్ డౌన్, గవర్నమెంట్ డౌన్ డౌన్, బాగానే ఉందయ్యా. కూర్చోండి అయ్యగారు. చెప్పండి, ఏంది? ఏం పేరున్నావయ్యా? రామేశ్వరరావు అయ్యగారు. ఏంది రామేశ్వరరావు, ఏంటి మీ సమస్య ఏంటి? ఈ తిండి తిప్పలు మానేసి రోడ్ల మీద కూర్చుంటే ఎట్లనయ్యా? మీరు డాక్టర్లు అయ్యి దేశాన్ని సేవ చేయాలనయ్యా, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. ఇట్లా రోడ్ల మీద కూర్చుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయా? అసలు మీ సమస్య ఏంది? మమ్మల్ని డాక్టర్ల కింద గుర్తిస్తలేరు సార్, ఎంబీబీఎస్కి సమానంగా. ఆ సమాన హోదా మీకు కావాలి, అంతేనా? అంతేకాదు సార్, మాకు స్టైఫండు లేదు, ఎలాంటి ప్రావిజన్స్ లేవు. అయితే మీదేమైనా అర్జీ ఉంటే ఇవ్వండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తాను. మీ వృత్తి అంటే మాకు చాలా గౌరవం అయ్యా. తీసుకోండి సార్. తప్పకుండా మీ వృత్తికి గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తాం. నారాయణరావు, సంతోషం. సరే, ఇప్పుడు ఏం చేద్దామని? హైదరాబాద్లో ప్రాక్టీస్ పెడదాం అనుకుంటున్నానన్నా. అరే, ఎంబీబీఎస్ డాక్టర్లే ప్రాక్టీస్ లేక ఈగలు దోమలు తరుముతుర్రు. నీ చక్కెర గులిడ వైద్యం ఎవరు నమ్ముతారా? నాకు మందులు ఇచ్చిండు. ఏంది? పొద్దున్న నాకు తలనొప్పి తగ్గటానికి మందులు ఇచ్చిండు, అర్ధగంటలో తగ్గింది. మీరు కూడా కోపం తగ్గడానికి ఏమైనా మందు తీసుకోండి. ఏంది, నాకు కోపమా? ఏరా, సరే ఏదో ఒకటి చెయ్యి. రే జోపతి, ఆగు, సైకిల్ ఎవరు తీసుకెళ్తారు మీదికి? ఉండని అన్న, ఈ డొక్క సైకిల్ని ఎవరు తీసుకెళ్తాడు? అదేంద్రా, ఇది సిటీ, ఇది పోతే రేపటి నుంచి మనం బయటికి వెళ్తాం. లేపు లేపు, సరిగ్గా లాగిరా. లాగుతున్నానన్నా. లాగు. कैफे हो राम जी? అబ్బా, వచ్చేసింది. कैफे हो राम जी? అచ్చా అచ్చా. ఎవరా స్వీట్ వాయిస్? నమస్తే దీదీ. दीदी नहीं, भाभी बुलाओ. ఏమంటుందిరా? వద్నా అని పిలవమంటుంది. పిలవమంటావా? పొట్లో గుద్దుతా. తెయ్, నడు, సైకిల్ది.
आपके लिए मैं हलवा लाया जी। థ్యాంక్ యూ థ్యాంక్ యూ. आजकल दिखाई नहीं दे रहे आप। ఈ మధ్యలో నువ్వు కనబడట్లేదని బాగా ఫీల్ అవుతుంది. అబ్బచా थोड़ा टच में रहो जी। దీని గోల్ ఏంట్రా? టచ్ చేయమంటుంది అనుకుంటా. ఏయ్ ఆంజనేయ స్వామి భక్తుడిని ఇక్కడ. क्या जी? కుచ్ नहीं, तुम अब जाता हम ये खाता రేపు వస్తే గిన్నెస్తా. ठीक है, बाय जी। అన్నా నీకు నార్త్ ఇండియన్ సర్కిల్లో మంచి క్రేజ్ ఉంది. రేయ్ లోపల తిందు పద. జపతి చెప్పండి అన్న. నాన్నరావు వేడి. ఒక్క నిమిషం చూసేసి వస్తా. నమస్కారం అయ్య గారు. ఏమయ్య జగపతి, బాగున్నావా? బాగున్నానండి. నమస్తే. నమస్కారం అయ్య గారు. రండి అయ్య గారు రండి. ఏమయ్య డాక్టర్ రామేశ్వరరావు, బాగున్నావా? తీసుకోండి అయ్య గారు. నారాయణరావు తీసుకో. రా నారాయణరావు కూర్చో. ఏం డాక్టర్ సాబ్, ఎలా నడుస్తుంది? అంత బాగానే ఉందా? నువ్వేంది ఇలా వచ్చావు? డాక్టర్ సాబ్, ఫ్రెండ్లీగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కూడా ఫ్రెండ్లీగా ఒక సమాధానం చెప్పాలి. ముందే అడుగు చూద్దాం. డాక్టర్ సాబ్, పెళ్లి సంబంధాలు ఏంటి, ఏమైనా చూస్తున్నారా? ఇంట్లో ఏవో సంబంధాలు చూస్తుర్రు. ఓ, నీ నోటీస్లో ఎవరైనా ఉన్నారా? ఏం లేదు డాక్టర్ సాబ్, మా సిస్టర్ ఉంది. నీకు చెల్లుందా? ఏ ఉండకూడదా? అందంగా ఉంటుంది. దేవుడంటే భక్తి ఉంది. వంట కూడా బాగా చేస్తుంది. అదేంటో కానీ అందరు దాన్ని చూస్తే అదృష్టం కలిసి వస్తుందంటారు. ప్రసాదం తీసుకో. మీరు ఇచ్చిన పెన్తో ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. అలాగే. ఇగో. నిన్న మీరు ఎదురొచ్చినందుకు ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా. మరి నీకు? మీరు ఇచ్చిన డబ్బులతో ప్యాక్ ఆడితే నాకు 50 రూపాయలు వచ్చాయమ్మా. నారాయణ అది. డాక్టర్ సాబ్, ముందైతే నువ్వు చూడు, నచ్చితేనే. ఈ చైన్ బాగుందా? బాగుందక్క. అతన్ని చూసావా? చూడొద్దంట అన్న చెప్పిండు. అమ్మో ఏం కాదు చూడక్క. భయమా? సిగ్గా? ఇప్పుడు సిగ్గుపడితే తర్వాత చూడ్డానికి భయపడాల్సి వస్తుందేమో. లే, ఆయన అమితాబ్ బచ్చన్ లెక్కుంటాడంట అన్న చెప్పిండు. మనం జయా బచ్చన్ లాగా ఉంటావుగా, అందుకే మ్యాచ్ అవుతాం. నేను చూడ్డానికి బాగా ట్రై చేస్తున్నట్టున్నాడు. నచ్చిందా? నేను ఇప్పుడు చూడాల్సింది ఆ వైట్ కలర్ శారీ అమ్మాయా? తప్పు అక్క. అయితే ఆ వైలెట్ శారీ అమ్మాయా? కాదు, తను చెల్లి. నువ్వు చూడాల్సింది గ్రీన్ శారీ. బొట్టు మెరుస్తుంది చూడు. మొక్కమే సరిగా కనపడుతుంది, ఇక బొట్టేం కనపడుతుంది అండ్రో. కాస్త దగ్గరికి వెళ్ళి చూసి వస్తా. తప్పు. పెళ్ళికి ముందు అమ్మాయిల్ని దగ్గర నుంచి చూపెట్టారు మా ఫ్యామిలీస్లో. నీ ముహూర్తాలు పెట్టుకున్నావా డాక్టర్ సాబ్? నేను కొద్దిగా ఆలోచించుకొని చెప్తా. అలానే డాక్టర్ సాబ్, మీరు ఎలా చెప్తే అలాగా. లేవండ్రీ. అట్లే అన్నా? లేమంటే లేవదే. లేచింది డాక్టర్ సాబ్. ఏంటి లేస్తేనే అంతుందా? అంటే డాక్టర్ సాబ్, మీ అంత హైట్ కాదు. దాని హైట్ అంటారు నారాయణరావు, పొట్టుంటారు. ద్రౌపది, రామేశ్వర్ ఉన్నాడా? ఏమయ్యా ద్రౌపది, రామేశ్వరరావు వచ్చిండా? లేడు, క్లినిక్లో ఉన్నాడు.
అక్కడ నుంచే వస్తున్నానయ్యా. అక్కడ లేడు. వారం రోజుల నుంచి ఇదే వరుస, అస్సలు దొరకట్లేదు. అయితే ఏమో మరి, నాకు తెలియదు. జోగపతి, రేపు రామేశ్వర్ వచ్చిన కలుమని చెప్పు. అన్నా రేపు ఒకసారి నారాయణ అంట గలు. రేయ్ ఇరికిస్తావేంట్రా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీరు చెప్పింది గుర్తు పెట్టుకోవడానికి నాలో నేను అనుకుంటున్నాను అంతే. నువ్వు ఏమైనా చాలా తెలివిగలవాడు అయ్యా. తెలుసు. ఇంటి ఓనర్ని అడుగుతున్నాడు అన్న. ఇదో లాయర్ తిరిగితే ఎట్లా? మన ఇంట్లో మన పార్టీ అని తెలియదు పాపం. అర్రే బండ ఆగిపోయిందే. ఏమైంది? స్కూటర్ ఆగింది. ఏం మురాయిస్తున్నావే జోపతి. డాక్సాప్ వచ్చేదాకా పైకి వచ్చి కూర్చుంటాను. ఓర్ నాయనో అన్న వచ్చేస్తున్నాడన్నా. ఏమైందిరా? నేను చెప్పినా వచ్చేస్తున్నాడన్నా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు చాప్ కింద దాక్కో. చాప్ కింద దాకడం ఏంట్రా? మరి ఏదో ఒకటి నువ్వే చేయన్నా. మేనేజ్ ఏమంటే ఇరికిచ్చినావు కదరా. జోపతి సరిపో చూడుపో. జోపతి స్కూటర్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి వస్తా, ఏం బాధపడకు. అమ్మయ్యా అమ్మయ్యా. నారాయణరావు ఏమైంది మీ చెల్లితో రామేశ్వరరావు పెళ్ళి? ఏం చెప్పాలి అయ్య గారు, 3 నెలల నుంచి ఎంబడబడినా ఏం చెప్పట్లేదు. మంచిది, ఒకసారి పిలిపి నేను మాట్లాడతాను. అలాగే. పిలిచారంట అయ్య గారు? రామేశ్వర్ నీతో ఒకసారి మాట్లాడాలి, ఇటురా, బయట నడుస్తూ మాట్లాడదాం. రామేశ్వరరావు, ఏంది నారాయణరావు చెల్లి పెళ్లి విషయం తేల్చట్లేదట? అమ్మాయి చాలా మంచిది, చేసుకోబోయే అదృష్టం చూడతావు. వాళ్ళు చాలా సాంప్రదాయం గల కుటుంబం. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అబ్బా సరే, నా అమ్మాయిని ఇంకోసారి చూడాలి. నువ్వు చేసుకుంటా అంటేనే చూపిస్తాను. చూసాకే డిసైడ్ చేస్తా. అయ్యారో ఆగోయా బాబు నువ్వు. సరే కానీ చాలు. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము ఇంద్రధనుసు చీరగట్టి. కుమారి, నారాయణ డిగ్రీ చేసినావు అన్నాడు, కంప్లీట్ చేసినావా? ఏ సర్టిఫికెట్ చూపియాలా? అంటే డిగ్రీ చేయకపోతే చేసుకునేవారు కాదా? నేను అలా అనలేదు. మరి ఎలా అన్నారు? మేము అబద్ధాలు చెప్పే వాళ్ళకి కనిపిస్తున్నామా? చిచ్చి, ఓర్ని ఇంతుంది, ఏం ఎగురుతుంది? నాకు అన్ని వినిపిస్తున్నాయి. వామ్మో పాము చెవులు. డాక్టర్ సాబ్ రా నారాయణరావు, కూర్చో. ఈయన సత్యనారాయణ అని చెప్పి మన రెగ్యులర్ పేషెంట్ సార్. ఇప్పుడు మంచి దోస్తు మనకి. దిల్సుఖ్నగర్లో రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. హలో సార్, రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్? మార్కెట్ అయితే మంచి రైజింగ్లో ఉంది. మన గురువుని కూడా రియల్ ఎస్టేట్లో దిగమంటున్నాను. ఆయన ఏమో ఆలోచిస్తున్నాను అంటున్నారు. ఆలోచించడం కాదు సార్, ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు చూడాలి కదా. ఎందుకు డాక్టర్ సాబ్, ఇంట్లో అడగచ్చు కదా. బాలస్వామి మామయ్య నమ్మి బంగారం ఇస్తున్నారు, జాగ్రత్త మరి. సరే అమ్మా. సార్ బాబు పుట్టారండి. డాక్టర్ సాబ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ నారాయణ. ఏం డాక్టర్ సాబ్ ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు? ఈసారి ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది. అచ్చా, అబ్బాయి పుట్టారండి. ఈసారి పక్కా అమ్మాయి పుడుతుంది చూడు. సార్ కవలలు పుట్టారు, ఇద్దరు అబ్బాయిలే సార్.
ఆప్నా హేనా ప్లాటింగ్ ఎప్పటికల్లా అవుతుంది? 2 వీక్స్లో అయిపోతుంది సార్. డాక్టర్ సాబ్ ఏం నాన్న బాగున్నావా? బాగున్నా డాక్టర్ సాబ్. జలగం వెంగళరావు గారు రమ్మంటున్నారు. అవునా, సరే పోదాంపా. నమస్తే సార్. రామేశ్వర్ వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు? పర్లేదు సార్, బాగానే ఉన్నాను. మొన్న నారాయణరావు కలిసిండు. మూన్రాక్ హోటల్ నువ్వే కట్టినవట కదయ్యా? అవును సార్, కొద్దిగా డిస్టర్బింగ్ ప్రాజెక్ట్, కానీ ఇప్పుడు మనం బయటకు వచ్చేసినాం. సరే రేవయ్యా, సోమజిగూడలో మనదో స్థలం ఉన్నది, డెవలప్మెంట్కు ఇద్దామనుకుంటున్నాయా? చేస్తావాయా? అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పెద్ద టచ్ లేదు సార్ నాకు. అన్నిటికీ ఎక్కడో మొదలుండాలి కదనయ్యా, ఇప్పుడు మొదలుపెట్టు. సరే సార్, చేస్తాను. అన్నీ బాగుంటాయి, వెంటనే మొదలు పెట్టవా? థ్యాంక్ యూ సార్. ఏందయ్యా ఇది సెట్ బ్యాక్ ఇంత తక్కువ పెట్టావు? అంటే మన ప్రాజెక్టే కదా అని. నా పేరు పెట్టుకొని తప్పు చేయడానికి నీకు ఎంత ధైర్యం? మొదలు పెట్టమంటే ఇలా మొదలు పెడతావా? రామేశ్వర్, తప్పు చేస్తే మనం అందరికీ భయపడాలి. అదే కరెక్ట్గా ఉంటే అందరూ మనకు భయపడతారు. ఏం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. సారీ సార్, ప్లాన్స్ మళ్ళీ మార్చుకొని తీసుకొస్తాను. మంచిది, తీసుకెళ్ళు. అన్న ఇప్పుడు ఏం చేద్దాం? లైఫ్లో మన వల్ల కానీ ప్లాన్లో కానీ తప్పు జరగకూడదు. నెవర్. Here comes a man with a new style. He's gonna drive everyone wild. If any woman comes around trying to test him. లాస్ట్ 6 ఇయర్స్లో హైదరాబాద్లో కట్టిన ప్రతి బిల్డింగ్ను ఏదో విధంగా రూల్స్ను బ్రేక్ చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు వైలేట్ చేస్తున్నారు. ఆల్ బిల్డర్స్ ఆర్ చీటర్స్ అండ్ లయర్స్. Please hold your tongue, sir. Even I can say all government officers are corrupt. I'm having the proofs that I'm right. I constructed buildings to prove you wrong. అంటే మీరు కట్టిన ఒక్క బిల్డింగ్ కూడా ఒరిజినల్ ప్లాన్ నుంచి డీవియేట్ కాలేదా? నెవర్. కావాలంటే ఎప్పుడైనా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోండి. డీవియేషన్స్ ఏం లేవు సార్, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కూర్చోండి కూర్చోండి. మిస్టేక్స్ హ్యాపెన్ రామేశ్వరరావు గారు. చాలాసార్లు నేను పట్టుకున్నాను, ఫస్ట్ టైం నేను మిస్టేక్ చేశాను. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, పర్లేదు. విల్ కీప్ ఇన్ టచ్ సార్. షూర్ సార్. సార్ నమస్కారం. సతీష్ బాగున్నావా? చాలా రోజుతా. బాగున్నాను సార్. బిజినెస్ అంతా బాగుంది కదా? అంతా మంచిగానే ఉంది సార్. మీరు చిన్నజీయర్ స్వామి గారి గురించి విన్నారు కదా సార్? చాలాసార్లు విన్నాను. సోమవారం చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు కదా సార్? నెక్స్ట్ వీక్ సోమవారిది భగవద్గీత పారాయణ గురించి జలవిహార్లో 1 వీక్ ప్రోగ్రామ్ జరుగుతుంది. వెరీ గుడ్. దాని గురించి స్పాన్సర్షిప్ కోసం చూస్తున్నాం సార్. మీరేమన్నా స్పాన్సర్షిప్ చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం సార్. లేదు, మొత్తం మనమే స్పాన్సర్ చేద్దాం. మై హోమ్ కన్స్ట్రక్షన్ నుంచే మొత్తం స్పాన్సర్ చేద్దాం. ఇట్లాంటి మంచి ప్రోగ్రాంల పాల్గొనడం మా అదృష్టం. మీరు కూడా వీలు చూసుకొని తప్పకుండా రావాలి సార్. ఎప్పుడు? డేట్స్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది సార్. తప్పకుండా వస్తాం సతీష్. నమస్తే సార్. నమస్తే సతీష్. సోమవారు వీరు మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ఎండి డాక్టర్ రామేశ్వరరావు గారు. మన స్పాన్సర్షిప్ వీరే చేశారు. జై శ్రీమన్నారాయణ. అన్ని రంగాల్లో విజయం సాధించారు. ఇక ఆధ్యాత్మిక రంగాన్ని చూద్దామని వచ్చారా? సంతోషం. ఉంటున్నారా?